నెల్లూరులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు పురపాలక శాఖ మంత్రి సతీమణి రమాదేవి. నగరంలోని గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అల్లా సందేశాలను వినిపించారు. తదనంతరం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ ముస్లింలు ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరూ సంతోషంగా ఉండాలన్నదే మంత్రి నారాయణ లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ముస్లిం సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి మనందరినీ కూడాను మన కార్యకర్తలు అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సోదరి మనందరికీ కూడాను నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు నా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరం అండి. ఇప్పటికి ఇది 3వసారి రంజాన్ మాసంలో కలవటం ముస్లిం సోదరీమణులని కార్యకర్తలందరినీ కూడాను. రంజాన్ మాసానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా కలుస్తారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త కుటుంబాన్ని, ప్రత్యేకించి ముస్లిం కార్యకర్త కుటుంబాన్ని ఫ్యామిలీగా కలవాలి అనేది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాన్ని ఉంటారు. ఉపవాసము అనేది ఇక్కడ ఒక క్రమశిక్షణ అంటే ఆ క్రమశిక్షణ శరీరానికి సంబంధించిందే కాదండి. క్రమశిక్షణ అనేది ఇక్కడ 2 రకాలుగా పాటిస్తారు. ఒకటి శారీరక క్రమశిక్షణ, అది ఉపవాసంతో. ఇదే కాకుండా మానసికమైన క్రమశిక్షణ అంటే ఎటువంటి మన శరీరంలో ఉండే ఏ విభాగం కూడాను చెడు గురించి తలంపు ఉండకూడదు. కళ్ళు చెడు గురించి చూడకూడదు. అదేవిధంగా మాట, మన వాయిస్ అనేది చెడు మాట్లాడకూడదు. ఎవరినైనా తిట్టడం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ, కొట్లాట్లకు వెళ్ళటం కానీ ఉండకూడదు. అదేవిధంగా చెడుని వినకూడదు. అలాగే మనస్సు చెడుని గురించి ఆలోచించకూడదు. ఈ రకంగా మన శారీరకంగాను తర్వాత మానసికంగాను 2 విధాలుగా కూడాను మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది ఈ రంజాన్ మాసంలో ఉండే ప్రత్యేకమైన విషయం. ఈ విషయము నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది మొదటి విషయము. ఆ తర్వాత 2వ విషయము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించేది ఏంటంటే గ్రాటిట్యూడ్ మరియు దానం. అంటే మనము కృతజ్ఞతతో ఉండటం, మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము చాలా దేవునికి కృతజ్ఞతతో ఉంటూ, తర్వాత మనకున్న దానిలో కొంత మన పొరుగు వారికి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి సహాయం చేయటం, మనకున్న దానిలో కొంత పార్ట్ని తప్పకుండా వాళ్ళు కూడాను బాగుండాలి. మనం బాగుండటంతో పాటు మన పొరుగు వారు, మన కుటుంబ సభ్యులు, మిగిలిన వారు ఎవరైతే వారికి ఉండదో వాళ్ళు కూడాను చక్కగా ఆ విధంగా బాగుండాలి అనే దృష్టితో ఈ విధంగా చేయటం జరుగుతుందండి. అలాగే మనకి ఆకలి విలువ తెలిసినప్పుడు మనం ఉపవాసం ఉంటాము. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా కఠోరంగా నియమ నిష్ఠాలతో ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఆకలి యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి యొక్క విలువ తెలిసినప్పుడే మన పొరుగు వారి యొక్క ఆకలి యొక్క విలువను కూడా మనం గుర్తించగలుగుతాం. అటువంటి ఉన్నత భావాలతో ఇక్కడ ఉపవాసం అనేది ఇంట్రడ్యూస్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మనిషికి ఆకలి విలువ తెలుసు కాబట్టి సాటి మనిషి యొక్క ఆకలిని కూడా మనం గుర్తించి వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం చేయటము ఈ మాసంలో చాలా ప్రత్యేకమైనది. ఈ విధంగా ఫ్యామిలీ కలవటము, తర్వాత ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు వారిని చీర సారెలతో సత్కరించి గౌరవించటము మన యొక్క సంస్కృతి యొక్క మెయిన్గా ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆడపడుచులందరినీ మా ఇంటి ఆడపడుచులుగా భావించి ప్రతి ఒక్కరిని చీర సారాలతో పంపించటము, వారిని ఆ విధంగా గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తున్నానండి. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు
మరి ఇంకొకసారి ఈ రంజాన్ మాస సందర్భంగా ఈద్ ముబారక్.